నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలకు పోటెత్తిన వాగులు, వంకలు. పలు ప్రాంతాల్లో జలమయమైన రహదారులు. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. భారీ వర్షాలకు జలకల సంతరించుకుంటున్న ప్రాజెక్టులు. ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాల జోరు. జూరాల నుంచి శ్రీశైలంకు కృష్ణమ్మ పరుగులు. తెలంగాణలో ప్రపంచ స్థాయి విద్యను అందించడమే లక్ష్యమన్న రేవంత్. విద్యాశాఖ వదులుకోవాలన్న ప్రతిపక్షాల సూచనపై మండిపడిన ముఖ్యమంత్రి. భూసేకరణ పునరావాస చట్టంలో మార్పులు ప్రతిపాదించిన ఏపీ సర్కార్. ప్రాథమిక నోటిఫికేషన్ జారీ. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది ప్రకటన. ఎల్నినో కారణంగా తలెత్తే సంక్షోభ నివారణపై ఆంధ్రప్రదేశ్ దృష్టి. రైతులకు అవగాహన కల్పించాలని సూచించిన డిప్యూటీ సీఎం పవన్. రాజ్యసభ ముందుకు యాంటీ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లు. కొనసాగుతున్న చర్చ. అధికార ప్రతిపక్షాల పరస్పర ఆరోపణలు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పెల్లెట్స్ వాడకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ఆర్ఏఎఫ్ వాడిన మందుగుండు సామాగ్రి రికార్డులు భద్రపరచాలని సూచన. అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి తీవ్రమైన ఉద్రిక్తతలు. కేష్మ్ ద్వీపంలో క్షిపణి దాడి. 3 పౌరులు చనిపోయారని టెహ్రాన్ ప్రకటన. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజులుగా వానలు జోరుగా పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ఉండగా కొన్ని చోట్ల రహదారులు జలమయమై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్నినో ప్రభావంతో ఆందోళనలో ఉన్న రైతులు తాజా వర్షాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇంద్రవెల్లి, తలమడుగు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఏజెన్సీ మండలాలైన నార్నూర్, జైనూర్లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నర్సాపూర్, శాంతాపూర్ వాగులు పొంగాయి. ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి. ఆదిలాబాద్ డైట్ కళాశాలలో వరద చేరగా ఇంద్రవెల్లి ఉన్నత పాఠశాల ప్రాంగణంలోకి వరద నీరు చేరి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉట్నూరు మండలంలో ఏకదాటిగా వర్షం కురుస్తోంది. లక్షెట్టిపేట బ్రిడ్జి పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లా మందమరిలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రసిద్ధ దేవాలయం కామాఖ్య అమ్మవారి ఆలయం వద్దకు వరద చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుగుముఖం పట్టారు. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల చెన్నూరులో ఓ ఇల్లు కూలిపోయింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్ నగరంతో పాటు రూరల్ నియోజకవర్గ పరిధిలోని డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, మోపాల్ మండలాల్లో వర్షాలు పడుతున్నాయి. ధర్పల్లి మండలం ముత్యాలమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇందల్వాయి గ్రామంలో పెంకుటిల్లు కూలిపోయాయి. అన్ని చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఆర్మూర్ నియోజకవర్గం, నందిపేట్, మాక్లూర్, ఆలూరు, డొంకేశ్వర్ మండలాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. ఆలూరులో చెరువు నిండి మొత్తటి పారుతూ ఉండగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాలూరు మండలం ఖాజాపూర్లో పెంకుటిల్లు కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పక్కన ఉన్న రేకుల షెడ్డుపై పడటం వల్ల రేకుల షెడ్డు ధ్వంసమైంది. వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో 2 రోజుల నుంచి జోరు వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోరుట్ల ప్రకాశం రోడ్డులో పలు వీధులు జలమయమయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్, కోట కోమటి, కొండాపూర్ మధ్య ఉన్న వాగు ప్రధాన రహదారిపై పారటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి కొండగట్టు సమీపంలో భారీ వర్షానికి వృక్షం పడిపోయింది. ఆ సమయంలో రహదారిపై వెళ్తున్న 2 కార్లపై వృక్షం పడగా ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. 2 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. హైదరాబాద్లోనూ 3 రోజులుగా వర్షం కురుస్తోంది. వరద నీరు హుస్సేన్ సాగర్లోకి భారీగా చేరగా నిండు కుండలా మారింది. ఉత్తర తెలంగాణలో జోరు వానలకు పలు ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహంతో జలాశయాల్లోకి నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా నందిమేడారం వద్ద ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2లోని పంప్ హౌస్లో 4 బాహుబలి పంపులను ప్రారంభించారు. ఒక్కో పంపు ద్వారా 3150 క్యూసెక్ల చొప్పున 4 పంపులతో మొత్తం 12600 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు. నందిమేడారంలో 4, రామడుగులోని గాయత్రి పంప్ హౌస్లో 4 పంపులతో ఆగస్టు 2 వరకు నీటిని ఎత్తిపోయనున్నారు. ఇందుకోసం మొత్తం 948.24 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరు ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 8 టీఎంసీలకు చేరుకుంది. భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరద వచ్చి చేరుతోంది. సుమారు 12,000 క్యూసెక్లు, స్థానికంగా మరో 2,000 క్యూసెక్ల ప్రవాహం వస్తోందని అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి వరద పోటెత్తింది. గోదావరి పరివాహక ప్రాంతంలోని వాగులు, వంకలు ఉప్పొంగగా జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.95 టీఎంసీల నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 78,034 క్యూసెక్ల వరద ప్రాజెక్టులోకి వస్తూ ఉండగా దిగువకు 16,025 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. జలాశయం నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694 అడుగులకు చేరుకుంది. 89,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. 9 గేట్ల ద్వారా 68,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వల్ల భైంసాలోని గడ్డెనవాగు ప్రాజెక్టు జలకల సంతరించుకుంది. ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలం కుంటాల జలపాతం, బోధు మండలం పొచ్చర జలపాతాలు ప్రవాహ ఉధృతితో కనువిందు చేస్తున్నాయి. ఇటు జోరాల ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జలాశయంలోకి 90,000 క్యూసెక్ల ప్రవాహం వస్తూ ఉండగా 10 గేట్ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు 77,000 క్యూసెక్లను వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు సామర్థ్యం 9.516 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.467 టీఎంసీల నిల్వ ఉంది. ఎత్తిపోతల పథకాల్లో భాగంగా నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ జలాశయాలకు మరో 4,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ తెలంగాణలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు జగిత్యాల జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్తో పాటు హనుమకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. పేద విద్యార్థులను సైతం ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతామని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన ఫిన్లాండ్, జర్మనీ ఎక్స్పోజర్ ప్రోగ్రాం ప్రతినిధుల సమావేశంలో తెలిపారు. ఈ 12 ఏళ్లలో 150 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన నరేంద్ర మోదీ దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు.
హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ప్రాంగణంలోని దాశరథి ఆడిటోరియంలో ఫిన్లాండ్, జర్మనీ ఎక్స్పోజర్ ప్రోగ్రాం ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రజల వెనుకబాటుతనానికి కారణం చదువుకోకపోవటమే అని సీఎం అన్నారు. ప్రభుత్వ ఆదాయం పెరగాలి, ప్రజలకు పంచాలనేదే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని తెలిపారు. విద్యలో నాణ్యత పెరగాలి, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. 70 ఏళ్లు పాలించిన ప్రభుత్వాలు చేయని అప్పులు 12 ఏళ్లలో నరేంద్ర మోదీ సర్కార్ చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యా సంస్థలు, రైలు వ్యవస్థలు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని, బీజేపీ ప్రభుత్వం దేశానికి ఏం చేసిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజంగానే ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ తన మొదటి ప్రాధాన్యత, ఇరిగేషన్ దాంతో సరి సమానంగా ప్రాధాన్యత అనుకోకపోయిన ఉంటే ఈ దేశం ఈ రోజు ఇంత అభివృద్ధి సాధించి ఉండేదా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ దేశానికి అయిన ప్రధానమంత్రులందరూ కలిసి 51 లక్షల కోట్ల అప్పు చేస్తే 2014 నుంచి 2026 వరకు 12 సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రధానమంత్రి చేసిన అప్పు 151 లక్షల కోట్ల రూపాయలు. ఇన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, ఇన్ని రైల్వే లైన్లు వేసిండ్రు, ఇన్ని నేషనల్ హైవేలు వేసిండ్రు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు. మరి 14 సంవత్సరాలలో విమానాశ్రయాలు ఏమైనా మన కొత్తగా వచ్చినాయా? రైల్వే లైన్లు ఏమైనా కొత్తగా వచ్చినాయా? విపరీతంగా ఏమైనా పోర్టులు వచ్చినాయా? ఎయిర్పోర్ట్లు ఏమొచ్చినాయి? కానీ ఈ 12 సంవత్సరాలలో ఈ దేశం నిన్నగాక మన పార్లమెంట్లో సమాధానం ఇచ్చినప్పుడు ఈ రోజు దేశం యొక్క అప్పు 201 లక్ష కోట్ల రూపాయల అప్పు ఈరోజు ప్రత్యక్షంగా ఈ దేశం మీద ఉన్నది. విపక్షాలు తనను విద్యాశాఖకు రాజీనామా చేయమంటున్నారని, ఎందుకు రాజీనామా చేయాలని సీఎం ప్రశ్నించారు. పిల్లలకు అల్పాహారం అందించినందుకు, ఐటీఐలను కాకుండా ఏటీసీలను ఏర్పాటు చేసినందుకు రాజీనామా చేయాలని అడిగారు. వైట్ కాలర్ జాబ్ను రీప్లేస్ చేయాలంటే బ్లూ కాలర్ జాబ్లు క్రియేట్ చేస్తున్నామని తెలిపారు. దేశానికి విద్యా వైద్యంలో నాయకత్వాన్ని తెలంగాణ నుంచి ఎందుకు ఇవ్వలేమని సీఎం వివరించారు. ప్రతి గూడెంలో సింగిల్ టీచర్, ప్రతి 2 కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 10 కిలోమీటర్ లోపల ఉన్నత పాఠశాల, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజ్, 10 ఆనాటి ఉమ్మడి జిల్లాలకు 10 యూనివర్సిటీలు. వీటన్నిటిని కూడా ఏ ప్రభుత్వంలో ప్రణాళికలు సిద్ధం చేసిండ్రో, ఏ ప్రభుత్వంలో డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రో, ఏ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల నియామకాలు జరిగినాయో చరిత్రను తిరిగేయండి. రెసిడెన్షియల్ స్కూల్స్ మొట్టమొదటిసారి పివి నరసింహారావు గారు హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్. విద్యలో నాణ్యతను ప్రపంచం ఆశిస్తుంది పోటీ పడాలంటే. తినే తిండిలో పౌష్టిక ఆహారాన్ని, న్యూట్రిషన్ ఫుడ్ని ఈరోజు డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు. ప్రతి తండా, గూడెం, మారుమూల పల్లెకు ప్రతి పేదవాడికి విద్యను అందించడం సరిపోదు. ఆ పేదవాడిని ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని ఎవరినైతే మనం ఆదర్శంగా తీసుకున్నామో ఈరోజు జర్మన్, జపాన్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ ఆర్ చైనా, నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న వాళ్ళతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఆలోచన. 2034 వరకు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. విద్యాభివృద్ధిలో టీచర్ల సలహాలను తీసుకుని అమలు చేస్తామని స్పష్టం చేశారు. భూసేకరణ, పునరావాస చట్టంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు ప్రతిపాదించింది. హైకోర్టు తీర్పును అనుసరించి మార్పులపై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత విధానంలో భూమి లేదా స్థిరాస్తి సేకరిస్తే సాధారణ ప్రాంతాల్లో భూమి విలువకు 1.25 రెట్లు, గిరిజన ప్రాంతంలో 1.5 రెట్లు పరిహారం అందజేస్తున్నారు. ఇకపై పట్టణ సరిహద్దుల నుంచి 2 కిలోమీటర్ల లోపల ఉంటే 1.05 రెట్లు, 2 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు 1.10 రెట్లు చెల్లించేలా మార్పులు చేశారు. 5 కిలోమీటర్లు దాటితే 1.25 రెట్ల పరిహారం ఇవ్వాలని ప్రతిపాదించారు. గిరిజన ప్రాంతాలకు 1.5 రెట్ల పరిహారం కొనసాగుతుంది. దీనిపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కసిరాజు సీతారామయ్య సహా మరో 82 మంది దాఖలు చేసిన కేసులో హైకోర్టు తీర్పు ఆధారంగా ప్రభుత్వం ఈ మార్పులకు చర్యలు చేపట్టింది. సూపర్ ఎల్నినో కారణంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న సాగునీటి సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నీటిపారుదల మంత్రి నిమ్మల రామానాయుడుకు సూచించారు. ఈ మేరకు మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్తో మంత్రి నిమ్మల సమావేశమై సాగునీటి సంక్షోభంపై చర్చించారు. సాగునీటి ఎద్దటిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకొని అవగాహన కల్పించాలని పవన్ సూచించారు. కాకినాడ జిల్లా పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల రైతుల కోసం అడిగిన వెంటనే ఏలేరు ప్రాజెక్టు నుంచి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మలకు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు నష్టపోకుండా ప్రతి రైతుతో పంటల బీమా చేయించాలని పవన్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని, కాలువల్లో పూడిక తీయటం, గట్లు లీకేజీలు లేకుండా మరమ్మతులు చేయటం వంటి చర్యల ద్వారా నీటి వృధాను అరికట్టాలని చెప్పారు. లోక్సభ ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. బిల్లును ఎగువ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి విధించే శిక్షలను భారీగా పెంచినట్లు వివరించారు. ఇదే సమయంలో కాంగ్రెస్పై విమర్శలు గుప్పించిన ఆయన ఆ పార్టీ హయాంలో లీకేజీలు చెప్పాలంటే సమయం సరిపోదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్లోనూ పేపర్ లీక్ జరిగిందన్న ఆయన లీకేజీల్ని అరికట్టేందుకే చట్టంలో మార్పులు చేస్తున్నామని, విద్యార్థుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ బిల్లు నిదర్శనమని పేర్కొన్నారు. తర్వాత మాట్లాడిన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ పేపర్ లీక్ వల్ల చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. విద్యార్థులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలని ప్రశ్నించారు. ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్, బాష్పవాయువు ప్రయోగించారన్న ఆయన వీటిపై ఇంతవరకు అమిత్ షా నుంచి ఎలాంటి ప్రకటన లేదని ఆక్షేపించారు. ఇంతటి దారుణానికి కారణం ఎవరో తేలాలని స్పష్టం చేశారు. ఈ దారుణ ఘటనకు అమిత్ షా బాధ్యత వహించాల్సిందేనని పేర్కొన్నారు. బిల్లుపై ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. అయోధ్య రామాలయంలో కానుకల చోరీ, నీట్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులపై పోలీసుల దాడికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. పార్లమెంటు మకర ద్వారం ముందు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ప్రియాంక గాంధీ సహా విపక్ష ఎంపీలు హుండీలో డబ్బులు వేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. విద్యార్థులపై పోలీసుల దాడికి ఎవరు ఆదేశాలు ఇచ్చారంటూ భారీ బ్యానర్ ప్రదర్శించారు. కేంద్ర హోంమంత్రి పార్లమెంటుకు రావాలంటూ విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. రామమందిరంలో కానుకల చోరీ, విద్యార్థులపై దాడులపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని విపక్ష ఎంపీలు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆందోళనకు దిగిన విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉపయోగించిన మందుగుండు సామాగ్రి రికార్డులను భద్రపరచాలని కేంద్రాన్ని ఆదేశించింది. జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చెలో పార్లమెంటు కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఆందోళనలను అడ్డుకునేందుకు మెటల్ పెల్లెట్ గన్స్ను వాడకుండా నిషేధించాలని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్, గాయపడిన ఇద్దరు బాధితులు కలిసి దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జూలై 20న విద్యార్థుల ఆందోళన సందర్భంగా పెల్లెట్ గన్స్ వాడకంపై విచారణ జరపనున్నట్లు తెలిపింది. పెల్లెట్ గన్స్ వాడకం రాజ్యాంగ ప్రమాణాలకు విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ఆందోళనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం, నష్టపరిహారంతో పాటు పునరావాసం కల్పించాలని కోరారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ శ్రీకాకుళం పర్యటన వేళ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. జగన్ కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో వైసీపీ శ్రేణులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మొదట విశాఖ ఎయిర్పోర్టులో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వీఐపీ లాంచ్ వద్ద స్థానిక నేత వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు డ్రమ్స్ కొట్టడంతో ఎయిర్పోర్ట్ లోపల గందరగోళం తలెత్తింది. పరిస్థితి అదుపు తప్పుతుండటం, ప్రయాణికులకు అసౌకర్యం కలగడంతో భద్రతా సిబ్బంది వీఐపీ లాంచ్ వద్ద డ్రమ్స్ వాయిస్తున్న వారిని నిలువరించారు. తర్వాత జగన్ విశాఖ నుంచి రోడ్డు మార్గాన శ్రీకాకుళం బయలుదేరిన క్రమంలో ట్రాఫిక్ అంతరాయం చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్తో పాటు భారీ సంఖ్యలో వాహనాలు తరలిరావడం, పార్టీ శ్రేణుల హడావుడితో చెన్నై కోల్కతా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఆఫీసులకు వెళ్లేవారు, అత్యవసర పనులపై రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు, రోగులు ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విశాఖలో ఒకరి అంతిమయాత్ర సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. విమాననగర్ మార్గం నుంచి వస్తున్న అంతిమయాత్ర వాహనం భారీ ట్రాఫిక్తో 20 నిమిషాలకు పైగా రోడ్డుపైన నిలిచిపోవాల్సి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో అత్యాధునిక ఐటీఐ కళాశాల నిర్మాణానికి ప్రముఖ కార్ల కంపెనీ కియా ముందుకొచ్చింది. పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సవిత సమక్షంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, కియా ప్రతినిధులు ఎంఓఈ చేసుకున్నారు. పెనుకొండ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని కియా ప్రతినిధులు తెలిపారు. కియా ఇండియా పరిశ్రమ సిఎస్ఆర్ నిధులు 12 కోట్ల రూపాయలు వెచ్చించి కళాశాల నిర్మిస్తుందని మంత్రి సవిత తెలిపారు. కళాశాల నిర్మాణానికి కియా ముందుకు రావడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A10 సైఫ్ అహ్మద్ విజయవాడ ఏసీబీ కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్ కేసిరెడ్డి ప్రధాన అనుచరులో సైఫ్ అహ్మద్ ఒకరు. లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డితో పాటు నగదు లావాదేవీలో సైఫ్ అహ్మద్ కీలకంగా ఉన్నాడు. కేసు నమోదు తర్వాత సైఫ్ అహ్మద్ విదేశాలకు పరారయ్యాడు. తాజాగా ఏసీబీ కోర్టులో లొంగిపోయేందుకు అనుమతినివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రి 2వ అంతస్తు నుంచి 2 నెలల చిన్నారిని విసిరేసిన నానమ్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారి తల్లి పూజిత ఫిర్యాదుతో నానమ్మ సత్యమ్మ, తండ్రి అశోక్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం మామిడాకులపల్లికి చెందిన పూజిత అశోక్ కుమార్ 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి ఇష్టం లేని అశోక్ కుమార్ తల్లి సత్యమ్మ తరచూ తనను ఇబ్బందులకు గురిచేసేదని పూజిత తెలిపింది. బిడ్డకు ఆముదం తాగించి ఫిట్స్ వచ్చేలా చేసిందని ఆరోపించింది. ఆసుపత్రిలో చేరిస్తే నిద్రపోతున్న సమయంలో చిన్నారిని తీసుకువెళ్లి 2వ అంతస్తు నుంచి కిందకు పడేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. అదృష్టవశాత్తు మురుగు కాలువలోని వాటర్ బాటిల్పై పడి చిన్నారి ప్రాణాలతో బయటపడిందని తెలిపింది. కేసు వాపసు తీసుకోవాలంటూ బంధువుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని పూజిత ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నారికి ప్రస్తుతం చికిత్సనందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. గుంటూరు జిల్లాలో ఆర్టీసీ కండక్టర్పై ప్రయాణికుల దాడి వ్యవహారాన్ని అధికారులు సీరియస్గా తీసుకున్నారు. నర్సారావుపేట డిపో కండక్టర్ పూర్ణచంద్రపై మేరకపూడికి చెందిన కొందరు మహిళలు దాడికి పాల్పడ్డారు. మేరకపూడికి చెందిన ఒక ప్రయాణికుడు బస్సు ఎక్కి ఫుట్బోర్డుపై నిలబడటంతో కండక్టర్ లోపలికి రావాలని సూచించారు. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదం పెరిగి బస్సు మేరకపూడి వద్దకు రాగానే గ్రామస్తులు బస్సును అడ్డగించి కండక్టర్పై దాడి చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై జరిగిన దాడిని నర్సారావుపేట ఆర్టీసీ డిపో అధికారులు తీవ్రంగా పరిగణించారు. నర్సారావుపేట నుంచి గుంటూరు వెళ్లే ఆర్టీసీ బస్సులను మేరకపూడిలో ఆగకుండా నేరుగా గుంటూరు వెళ్లాలని డిపో మేనేజర్ ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు మేరకపూడిలో బస్సులు ఆగమని నోటీసు బోర్డు పెట్టారు. భార్య ఖాతాలో జమైన తల్లికి వందనం డబ్బు తనకివ్వలేదని ఓ భర్త బ్లేడ్తో గొంతు కోసుకున్న ఘటన పల్నాడు జిల్లా గణపవరంలో చోటు చేసుకుంది. తల్లికి వందనం డబ్బివ్వాలని భార్య నాగలక్ష్మిని సాంబయ్య ఒత్తిడి చేశాడు. ఆమె సొమ్మివ్వటానికి నిరాకరించగా సాంబయ్య బ్లేడ్తో గొంతు కోసుకున్నాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో సాంబయ్యను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నకిలీ వెబ్సైట్లపై శ్రీవారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు. శ్రీనివాసునిపై భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ కేటగాళ్లు నకిలీ వెబ్సైట్లు సృష్టించి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. టీటీడీ దర్శనాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నకిలీ వెబ్సైట్లపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు 32 నకిలీ వెబ్సైట్లను గుర్తించి వాటిని తొలగించామని చెప్పారు. దర్శనం, వసతి, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సేవా టికెట్ల అధికారిక వెబ్సైట్లు, మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపుదాల్చాయి. జోర్డాన్, ఈజిప్ట్లపై దాడులకు ప్రతీకారంగా టెహరాన్పై అమెరికా బలగాలు వైమానిక దాడులు చేశాయి. క్షిపణి, బాంబు దాడులతో దక్షిణ ఇరాన్ సహా కేష్మర్ ద్వీపం దద్దరిల్లింది. ఖుజెస్తాన్ ప్రావిన్స్లోని 4 నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ మీడియా తెలిపింది. అహ్వాజ్ నగరంలో ఓ సబ్స్టేషన్ ధ్వంసమైందని వెల్లడించింది. కేష్మర్ ద్వీపంలోని నివాస భవనంపై క్షిపణి పడి 3 మృతి చెందారని పేర్కొంది. జాతీయ విద్యుత్ గ్రిడ్పై క్షిపణి దాడులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వివరించింది. గల్ఫ్ ప్రాంతంలో కిష్ ద్వీపంపై క్షిపణి దాడి జరిగినా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. పోర్టు నగరం బందర్ అబ్బాస్లో క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయని చెప్పారు. బుషెహర్ ప్రావిన్స్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా IRIB పేర్కొంది. ఈ ప్రావిన్స్లోనే ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం ఉంది. అయితే ఆ కేంద్రంపై దాడి జరిగిందో లేదో స్పష్టతనివ్వలేదు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన స్థావరాలపై దాడులు చేసినట్లు US సెంట్రల్ కమాండ్ Xలో పోస్ట్ చేసింది. మిలిటరీ కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ కేంద్రాలు, తీర ప్రాంత నిఘా, రక్షణ స్థావరాలను ధ్వంసం చేసినట్లు వివరించింది. జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ ప్రతిదాడులు చేసింది. మువాఫక్ సాల్టీ వైమానిక స్థావరం లక్ష్యంగా 5 క్షిపణులు ప్రయోగించగా తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు జోర్డాన్ తెలిపింది. ఫ్రాన్స్లో కార్చిచ్చు అదుపులోకి రావటం లేదు. బోర్డియక్స్ అడవుల్లో చెలరేగిన మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. ప్యారిస్ నగర విస్తీర్ణంతో పోలిస్తే కార్చిచ్చు 4 రెట్ల అధికంగా ఉందని అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉన్నందున మంటలను అదుపు చేయడం సవాలుగా మారిందని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలకు చెట్లు ఎండి మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని వివరించారు. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 2,20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపు చేసేందుకు 2,200కు పైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. 20 విమానాలను సైతం రంగంలోకి దించారు. గ్రీస్లో కూడా కార్చిచ్చు బేభత్సం సృష్టిస్తోంది. క్రీట్ ద్వీపంలో మంటలను అదుపు చేసే క్రమంలో 2 అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు. మంటలు వేగంగా వ్యాపిస్తూ ఉండటంతో పారోస్ ద్వీపవాసులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే సముద్ర మార్గం గుండా తరలించేందుకు కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ పడవలను అధికారులు సిద్ధం ఉంచారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను పాకిస్తాన్ కశ్మీర్గా పేర్కొంటూ అమెరికన్ పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది పాకిస్తాన్ కశ్మీర్ కాదని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అని తేల్చి చెప్పింది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు ఎప్పటికీ భారత్లో అంతర్భాగంగానే ఉంటాయని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం Xలో పోస్ట్ చేసింది. ఆ భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లోని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుందని తెలిపింది.
ఇప్పుడు అక్కడ నివసిస్తున్న ప్రజలపై హింసకు పాల్పడుతోందని రాసుకొచ్చింది. స్థానిక ఎన్నికల వేళ పాకిస్తానీ కశ్మీర్లో ఘర్షణలు అనే శీర్షికతో న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. మీర్సూర్ ప్రాంతంలో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా పౌర హక్కుల సంఘాలు చేసిన ఆందోళనలను అందులో ప్రస్తావించింది. ఈ క్రమంలోనే పలుచోట్ల పీఓకేను పాకిస్తాన్ పాలిత కశ్మీర్గా పేర్కొంది. పీఓకేలో దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న వ్యవస్థాగత దోపిడీ, పరిపాలనాపరమైన అణచివేతకు ఈ నిరసనలు నిదర్శనమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఆ ప్రాంతంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు దాచిపెట్టడానికి స్థానిక ఎన్నికల నాటకానికి పాకిస్తాన్ తెరతీసిందని తెలిపింది. పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లాలో ఓ మాజీ ఆర్టీసీ డ్రైవర్ నివాసంలో పోలీసులు 28 కోట్ల రూపాయల నగదు, 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయం చేపట్టిన తనిఖీలు ఇవాళ పూర్తవగా నిందితుడు మినార్ మోండాల్ను అదుపులోకి తీసుకున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. నగదు లెక్కించే క్రమంలో 5 కౌంటింగ్ మిషన్లను మొరాయించాయని చెప్పారు. స్థానిక వ్యాపారవేత్త తులు మోండాల్కు మినార్ సమీప బంధువని తెలిసింది. తులు మోండాల్కు స్టోన్ క్వారీలు, క్రషింగ్ యూనిట్లు సహా ఇతర వ్యాపారాలు ఉన్నాయని సమాచారం. టీఎంసీ మాజీ నాయకుడు అనుబ్రత మోండాల్కు తులు ప్రధాన అనుచరుడని తెలుస్తోంది. పట్టుబడ్డ నగదు, బంగారం తులు మోండాల్దే అని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన పోలీసులను ముఖ్యమంత్రి సువేందు అధికారి ఎక్స్ వేదికగా అభినందించారు. అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలకు పోటెత్తిన వాగులు, వంకలు. పలు ప్రాంతాల్లో జలమయమైన రహదారులు. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. భారీ వర్షాలకు జలకల సంతరించుకుంటున్న ప్రాజెక్టులు. ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాల జోరు. జూరాల నుంచి శ్రీశైలంకు కృష్ణమ్మ పరుగులు. తెలంగాణలో ప్రపంచ స్థాయి విద్యను అందించడమే లక్ష్యమన్న రేవంత్. విద్యాశాఖ వదులుకోవాలన్న ప్రతిపక్షాల సూచనపై మండిపడిన ముఖ్యమంత్రి. భూసేకరణ పునరావాస చట్టంలో మార్పులు ప్రతిపాదించిన ఏపీ సర్కార్. ప్రాథమిక నోటిఫికేషన్ జారీ. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది ప్రకటన. ఎల్నినో కారణంగా తలెత్తే సంక్షోభ నివారణపై ఆంధ్రప్రదేశ్ దృష్టి. రైతులకు అవగాహన కల్పించాలని సూచించిన డిప్యూటీ సీఎం పవన్. రాజ్యసభ ముందుకు యాంటీ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లు. కొనసాగుతున్న చర్చ. అధికార ప్రతిపక్షాల పరస్పర ఆరోపణలు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పెల్లెట్స్ వాడకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ఆర్ఏఎఫ్ వాడిన మందుగుండు సామాగ్రి రికార్డులు భద్రపరచాలని సూచన. అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి తీవ్రమైన ఉద్రిక్తతలు. కేష్మ్ ద్వీపంలో క్షిపణి దాడి. 3 పౌరులు చనిపోయారని టెహ్రాన్ ప్రకటన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.